మన దేశంలో గుండె దడ పుట్టించే అతి భయంకర ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలలో దెయ్యాలు నిజంగానే ఉంటాయా? ముంబైలో ఉన్న ఈ ప్రదేశంలో ఏం జరుగుతోంది? రాజస్థాన్లో ఉన్న ఈ ప్రదేశం అత్యంత హాంటెడ్ ప్రదేశంగా ఎందుకు మారింది? రామోజీ ఫిలిం సిటీలో ఈ వింతలు ఎందుకు జరుగుతున్నాయి? ఢిల్లీలోని ఈ ప్రదేశంలో దెయ్యాలు తెల్ల చీరలు కట్టుకుని తిరుగుతాయా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మనం నివసించే భూగోళంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. భయాన్ని కలిగించే ప్రదేశాలు ఉన్నాయి. అందమైన అరుదైన ప్రదేశాలు ఉన్నాయి. అన్నింటినీ కలిగి ఉన్నదే భూగోళం. అందమైన ప్రదేశాల గురించి, వింతలు విశేషాల గురించి ఇప్పటి వరకు మనం చూసే ఉన్నాం. అయితే భూగోళంలో భయాన్ని కలిగించే ప్రదేశాలు ఎన్నో విని ఉంటాం. అతీంద్రియ శక్తుల విషయానికి వస్తే భారతదేశంలో చాలా ప్రదేశాలు దయ్యాలతో ముడిపడి ఉన్నాయి. భారతదేశంలో చాలా ప్రదేశాలను దాని చరిత్ర, కొన్ని సంఘటనల ఆధారంగా ఒక హాంటెడ్ ప్రదేశంగా లెక్కిస్తారు. పారానార్మల్ నిపుణులు కూడా భారతదేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయని అంగీకరించారు. ఉదాహరణకు భారతదేశంలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో భంగ్రా ఒకటి. రాజస్థాన్లో ఈ ప్యాలెస్ కు సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. ఇది రాష్ట్రంలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. అయితే భంగ్రా ఇప్పుడు శిథిలావస్థ మరియు నాశనమైన సామ్రాజ్యం. మీరు హాంటెడ్ ప్రదేశాలు గ్రామాలు లేదా నిర్జీవ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని భావిస్తున్నారా? అయితే మీరు పొరబడినట్లే. భారతదేశంలో ప్రధాన నగరాల్లో కూడా కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. నగరాలలో ప్రజలకు కూడా ప్రతిసారి దిగ్భ్రాంతిని కలిగించే భయానకంగా ఉండే అతీంద్రియ చర్యలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కొన్ని ప్రదేశాలు నిజంగా ప్రమాదకరమైనప్పటికీ అక్కడ అనేక దయ్యాలు, దుష్ట ఆత్మలు ఉంటాయి. అలాగే ముంబై నగరంలో ఉండే ఒక ప్రాంతంలో రాత్రి వేళల్లో కొన్ని శబ్దాలు వినిపిస్తాయని ఇప్పటికీ జనాలు అంటుంటారు. అందుకే ఈ ప్రదేశానికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఇక హాంటెడ్ ప్రదేశాలు సందర్శించే ప్రేమ ఉన్నవారు భంగ్రా గురించి వినే ఉంటారు. ఇది రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో ఉంది. భంగ్రా భారతదేశంలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణింపబడుతున్న ఒక ప్రముఖ పట్టణం. ఈ హాంటెడ్ ప్రదేశం గురించి అనేక కథలు ఉన్నాయి. ప్రభుత్వం సమస్యలను నివారించేందుకు ప్రవేశ ద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డును ఉంచింది. అలాగే ఫిలిం సిటీలో యుద్ధ మైదానం దగ్గర అనుకోకుండా చనిపోయిన వ్యక్తులు దెయ్యాలుగా తిరుగుతున్నారు అని అందరూ నమ్ముతారు. గుజరాత్ లో ఉన్న వేడి పర్యాటక ప్రదేశం కూడా హాంటెడ్ ప్రదేశంగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట ప్రజలు ఈ బీచ్ ను సందర్శించడానికి లేదు. ఎందుకంటే అనేక మిస్సింగ్ కథలు ఉన్నాయి. హిందువులు బీచ్ ముందు ప్రదేశంను మృతదేహాలను బర్న్ చేసేందుకు ఉపయోగిస్తారు. అలాగే పశ్చిమ బెంగాల్లో కుర్సియాంగ్ దగ్గర ఉన్న స్కూల్ ఒక హాంటెడ్ ప్రదేశంగా భావించబడుతుంది. అక్కడ చాలా మంది హత్య చేయబడ్డారు. ఇక భారతదేశంలో అత్యంత భయానక ప్రదేశాలలో బెంగళూరులో ఉన్న ఇల్లు. ఆ ఇంటి వద్ద ఒక మహిళ అనుమానాస్పద హత్య జరిగింది. ఆ ఇల్లు అతీంద్రియ కార్యకలాపాలు గల ఈ హాంటెడ్ ప్రదేశం గురించి అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే కల్నల్ బారోగ్ నిర్మించిన ఒక టన్నల్ సిమ్లా వెళ్లే దారిలో ఉంది. దీని గుండా ప్రయాణిస్తున్నప్పుడు దీని సృష్టికర్త బారోగ్ రూపం కనిపిస్తుందని ప్రయాణికులు అంటున్నారు. ఒకప్పుడు దీన్ని మూసేయాలని ప్రభుత్వం మెటల్ డోర్ చేసి ప్రవేశ ద్వారంలో పెట్టినా మరుసటి రోజే అది విరిగిపోయింది. దాంతో ఇక్కడ దెయ్యం ఉందని అందరికీ నమ్మకం ఏర్పడిపోయింది. ఇక ఢిల్లీ కంటోన్మెంట్ దగ్గర చనిపోయిన అనేక మంది తెలుపు చీర కట్టుకొని లిఫ్ట్ కోరుతూ ఉంటారు. మీరు ఆమెకు లిఫ్ట్ ఇవ్వకపోతే ఆమె మీ వెనక నడుస్తూ వస్తుంది. అలాగే పూణేలో ఉన్న 18వ శతాబ్దానికి చెందిన ఓ కోటలో ఒక ఘటన చోటు జరిగింది. ఆనాడు పాలిస్తున్న రాజుల కుటుంబంలో ఒకరైన 13 సంవత్సరాల బాలుణ్ణి నమ్మక ద్రోహంతో కిరాతకంగా చంపేస్తారు. అతడే ఇప్పుడు ఆత్మగా ఈ ప్రదేశంలో సంచరిస్తున్నట్లు చెబుతుంటారు. రాత్రిపూట చేసే అరుపులు, అర్థనాదాలు, శబ్దాలు చాలా భయంకరంగా ఉంటుందట. అక్కడ పౌర్ణమి రాత్రులు చాలా హాంటెడ్ అని చెబుతారు. మరి దెయ్యాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.